శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అక్టోబర్ 10వ తేదీన 3 భయంకరమైన సంఘటనలు ఖచ్చితంగా మీకు జరగబోతున్నాయి. నిజం మీకు తెలుస్తుంది, జరిగి తీరుతుంది. నిజంగా ఈ యొక్క సంఘటనలు జరుగుతాయి, జరిగి తీరతాయి. నిజాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే అసలు ఏం జరగబోతుంది అనే వివరాలు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు మీన రాశిలో రాహువు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధుడు, కుంభరాశిలో శని భగవానుడు వక్రీకరిస్తూ శని భగవానుడు గోచారంలో ఉండే గ్రహాలు అన్ని కూడాను ఇప్పుడు మనకి ఈ యొక్క ఫలితాలు కలగచేస్తున్నాయి కుంభరాశి వారి జాతకులకు. అయితే గోచార పరంగా ప్రతి ఒక్క గ్రహం కూడా వీరికి పాజిటివ్ గా అంటే అనుకూలత, ప్రతికూలత అనేవి మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే మనం చేసే పనులు, మనం చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ రీత్యా ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకులకు చాలా ప్రతికూలంగా కనిపిస్తుంది. అలాగే మిగతా అన్ని విషయాలు కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏమిటంటే వీరికి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మిగతా వారి కంటే కూడా ఎక్కువగా సంతానం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే సంతానం ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు సంతానానికి రావడం, లేదా సంతానంకి ఏదైనా సీట్ల కోసం డబ్బు ప్రయత్నం కోసం చేస్తున్నట్లయితే గనక చిన్నపిల్లలు ఉన్నా పెద్దవారు ఉన్నా కూడాను వీరితో మీకు ఇబ్బందులు వస్తాయి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు వారు సరిగ్గా బైక్ మీద వెళ్లలేకపోవడం, లేకపోతే గాయాల పాలవడము, లేదా ఏదైనా అనారోగ్య సమస్యలకు గురి కావడము ఇలా ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ యొక్క ఇబ్బందులు అయితే వస్తాయి. అందుకని సంతానాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఏమిటంటే గనక మీ యొక్క పిల్లలు బైక్ మీద వెళ్లే వాళ్ళు, కాలేజీలకు వెళ్లే పిల్లలు, వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా ఈ యొక్క ఫోన్ ఎక్కడి దాకా వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎంతసేపు వాడుతున్నారు, బైక్ మీద వెళ్ళినప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ వాడొద్దు, ఇలాగా అనేక రకాల జాగ్రత్తలు చెప్పండి వారికి. సంతానం కాస్త మాయలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహాలు అనేది ఎవరో ఒకరిని ప్రేమించాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మీరు ఏమిటంటే గనక ఎవరైనా సరే ఏదైనా చెప్పాలి అనుకున్నా ప్రయత్నం చేస్తే వాళ్ళు కాస్త వాయిదా వేసేయండి. అలాగే వారు మాత్రం మీ యొక్క మాట వినరు. కావున వారికి ధైర్యం చెప్పండి. వారి వైపు మాట్లాడుతూనే మీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సొంత సమస్యల కంటే ఎక్కువ సంతాన యోగం, సంతానం వచ్చే ఇబ్బందులు ఎక్కువగా వీరికి కనిపిస్తున్నాయి. కావున వీరు చక్కగా కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇద్దరికి వచ్చే ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక డిస్కషన్ వచ్చి దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే ఇద్దరం కలిసి విడిపోదాం, విడిపోయి ఉంటే హాయిగా ఉంటుంది, ఎప్పటి నుంచో ఇంట్లో గొడవలు ఉన్నాయి, ఎప్పటి నుంచో సమస్యలు ఉన్నాయి, ఎప్పటికైనా ఈ యొక్క సమస్య పెరిగి పెద్దది అవుతుంది, విడిపోదాం అని మాట్లాడుకుంటారు. ఈ యొక్క సమస్యను పెంచి పెద్దగా చేసి చూడడం జరుగుతుంది. కావున కాస్త కామ్ గా ఉండే ప్రయత్నం చేయండి. ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఓర్పుగా ఉండండి. తర్వాత వ్యాపారాలకు, ఉద్యోగస్తులకి వీళ్ళకి సామాన్య ఫలితమే, అంటే పెద్ద ఒదుగు బదుగు ఏమీ ఉండదు అంటారు కదండి, అలాగా సోగా గడిచిపోతుందని చెప్పాలి. అంటే గుర్తింపు అనేది లేకుండా అలాగే నడిచిపోతుంది. అలాగే ఈ రోజున ఈ యొక్క గ్రహాలు అన్ని కూడా ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తుంది. కావున ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, తర్వాత ఉద్యోగ విషయంలో, ప్రయత్నాల విషయంలో ప్రతిదీ కూడా మీకు మరలా మైనస్ లోకి వెళ్లిపోతుంది తప్ప ముందుకు వెళ్లట్లేదు. ఏదైనా ప్రయత్నం చేస్తే అనవసరంగా ప్రయత్నం చేశామా, ఈ ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుండేది అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఇంకొకటి ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కాస్త వాయిదా వేసేసుకోండి. ఖచ్చితంగా చేయకండి. చేయడం వల్ల ఏమిటంటే గనక అది అతిపెద్ద సమస్యగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. కావున ప్రయత్నం చేయకుండా ఈ యొక్క రోజున వాయిదా వేయడం మంచిది. వీలు కుదిరితే
అయితే కొన్ని రోజులు ఆపివేయండి. అష్టమ స్థానంలో ఉండే రవి బుధుడు దీనివల్ల ఏమిటంటే బుద్ధి విచక్షణ కోల్పోతుంటారు. ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనుకునే లోపే తొందరపడి మాట్లాడడమో లేకపోతే అనవసరంగా మాట్లాడడమో ఇప్పుడు అనుకునే ఆలోచన అనేది తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచక్షణ కోల్పోతారు కావున మాట అదుపులో ఉండాలి. అలాగే మౌనంగా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ప్రమేయం లేదే అక్కడ మీ యొక్క మాట చొరబాటును కూడా అస్సలు తీసుకురావద్దు. ఇత్యాది జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. అలాగే నిత్యము కూడాను కనకదార స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.